పోలికలో వారిని చేసినప్పుడు, వారికి అధికారం ఇచ్చి మహిమనిచ్చి కృపనిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తిరస్కరించి దేవునికి అవిధేయత చూపించి దేవుని మహిమ నుండి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. దానివల్ల శాపంని కొని తెచ్చుకున్నారు, శాపంలో బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళ విషయంలో ఏమీ చేయకపోతే, అలాగే వాళ్ళని వదిలేస్తే ఈ రోజు వరకు మన యొక్క స్థితి ఎలా ఉండేదంటే అందరం కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేవారు. కానీ దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఎంత కనికరము కలిగిన దేవుడు అంటే, ఆదాము హవ్వ పాపము చేసినప్పటికీ దేవుని మాటను ధిక్కరించి దేవునికి అవిధేయత చూపినప్పటికీ, దేవుడు వారిని ఏదేని తోటలో నుంచి వెళ్ళగొట్టినప్పటికీ దేవునికి వారి మీద కనికరం పోలేదు, వారి మీద ప్రేమ పోలేదు. వారి దేవుడు ఎంతగానో ప్రేమించారు, దేవుడు వారి మీద కనికరపడ్డాడు. మరలా తిరిగి నా బిడ్డలు నేను నా దగ్గరికి తీసుకొని రావాలి, నా దగ్గరికి తెచ్చుకోవాలి. దేవుడు ఎందుకు వారిని చేశాడంటే వారితో సహవాసం చేయడానికి, వారితో మాట్లాడడానికి, వారితో కూర్చొని మరి ఏంటి ముచ్చటించడానికి, వారితో కలిసి మరి దేవుడు ప్రయాణం చేయడానికి మరి వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. సహవాసము కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. వారిని సృష్టించారు. అదే ఆ ఆశను దేవుడు సృష్టిస్తే దేవుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఆశను తీసేశారు. ఇప్పుడు వారిని మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డలు ఎలాగైనా తిరిగి నేను తీసుకొని రావాలి, మరలా తిరిగి వారితో నేను సహవాసం చేయాలి అని చెప్పి దేవుడు వారి పైన కనికరపడుతున్నాడు, వారి పైన దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సాతాను ఏడేలు తోటలోకి వచ్చి సర్పము ద్వారా వాళ్ళని మోసం చేసినప్పుడు హవ్వ ఆదాము దేవుని యొక్క సన్నిధి నుంచి బయటకు వెళ్ళిపోయారు. దేవుడు అనుకున్నాడు, మళ్ళా తిరిగి ఆదాము హవ్వని నా సన్నిధికి తీసుకొని రావాలి, ఎలా తీసుకొని రావాలి అని దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంది. అదే 3వ అధ్యాయంలో సాతాను శపించేటప్పుడు మనం ఏమైనా చదువుకున్నాం. ఆ వాక్యంలోనే దేవుని యొక్క ముందు ప్రణాళిక ఏంటో, ముందు ఆయన చేయబోయే కార్యం ఏంటో అక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు అన్నాడు, నీకును స్త్రీని నీ సంతానముకు స్త్రీ సంతానముకు వైరము కలుగును, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయనను మడమ మీద కొట్టుదు అని దేవుడు చెప్పాడు. ఇది ఎవరు అంటే, ఈ స్త్రీ సంతానం ఎవరంటే క్రీస్తు యేసు ప్రభు. కలవారి శిలువలో మనం చూస్తాము, యేసు ప్రభు సాతాను యొక్క తలను శిలువలో, అది మడమ మీద ఆయన కొట్టును అంటే కలవారి శిలువలో యేసు ప్రభు అనేక రకాలైన శ్రమలను మరి బాధలను వేదనను ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే తిరిగి మరలా ఆదాము హవ్వను లేదంటే మనుషులను నిన్ను నన్ను మరలా ఆయన సంధికి తీసుకొని రావాలంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడికి ఒక ఉద్దేశము కలిగి ఉంది. అది ఏంటంటే యేసు ప్రభువు ద్వారా మరలా దేవుని సన్నిధి నుంచి దూరమైన మనుషులను దగ్గరికి తీసుకొని రావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది ఎలా సాధ్యము అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి సమీపముగా రావాలి అంటే, ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే ముందుగా ఇక్కడ నుంచి దేవుడు తన ప్రణాళికను ప్రారంభం చేయాలి, తన యొక్క పనిని ప్రారంభం చేయాలి. తన పనిని ప్రారంభం చేయటానికి ఒక మనిషి మొట్టమొదటిగా దేవునికి కావాలి. ఆ మనిషి కొరకు, ఆ వ్యక్తి కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు. కనిపెడతా ఉన్నప్పుడు దేవునికి ఎవరు కనిపించారంటే అబ్రహాము కనిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాముని దేవుడు చూసినప్పుడు విధేయత కలిగిన వ్యక్తిగా కనిపించాడు. తన యొక్క హృదయాన్ని దేవుడు గమనించినప్పుడు ఇతడు నాకు లోబడే వ్యక్తిగా ఉంటాడు కావచ్చు, ఇతడు నన్ను ప్రేమించే వ్యక్తిగా లేదంటే నాకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటాడు అని ఆశ
నిర్ణయించబడి దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడతాం, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయటకు వచ్చేయమని చెప్పాడు. నేను చూపించు స్థలానికి నువ్వు వచ్చేయమని చెప్పాడు. హల్లెలూయా. అబ్రహాము ఆ మాట నమ్మి విశ్వసించి దేవుడు చెప్పినట్లుగా లోబడి ఆయన తన తండ్రి యొద్ద నుండి భార్యతో మరి తన సహోదరి కొడుకైన లోతుతో బయలుదేరి వస్తాడు. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఎక్కడికి నువ్వు వెళ్ళాలో దేవుడు చెప్పలేదు, నీ గమ్యం ఏంటో దేవుడు చెప్పలేదు, గురి ఏంటో చెప్పలేదు. అయినా అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. అబ్రహాముకి అంతకుముందు యెహోవా దేవుడు ఎవరో తెలియదు. అంతకుముందు దేవుని గురించి ఎటువంటి సాక్ష్యములు వినలేదు. అంతకుముందు ఆయనకు ఎటువంటి ప్రత్యక్షత లేదు. అంతకుముందు జీవము కలిగిన దేవుడు ఉన్నాడనే విషయము కూడా అబ్రహాముకి తెలియదు. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి వచ్చి తను తాను పరిచయం చేసుకుంటున్నాడో, తన యొక్క మరి ఆ దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే అబ్రహాం విన్నాడో నమ్మడానికి మరి అబ్రహాము సాహసం చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పిన వెంటనే ఆయన బయలుదేరి బయటకు వచ్చేసాడు. చదువుతామా? ఆదికాండం 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్ప జనంగా నేను చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ నామమును నేను గొప్ప చేస్తాను అంటాడు. నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. ఇటువంటి మాటలు అబ్రహాము ఎప్పుడు తన జీవితంలో వినలేదు. స్వయంగా దేవుడే తన యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. నేను గొప్ప జనంగా నేను చేస్తాను, నీ నామమును ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు తనతో మాట్లాడినప్పుడు, సృష్టికర్త తనతో మాట్లాడినప్పుడు అబ్రహాము చాలా సంతోషపడ్డాడు. అరే, ఇటువంటి మాటలు నేను ఎక్కడ వినలేదు, ఇటువంటి దేవుని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పి నాకు సత్యమైన దేవుడు దొరికాడు అని, మాట్లాడే దేవుడు నాకు దొరికాడు, నమ్మదగిన దేవుడు నాకు దొరికాడు అని వెంటనే అబ్రహాము హృదయంలో ఆ మాటలను నమ్మి విశ్వసించి దేవుడు చెప్పిన ప్రకారం అడుగులు వేస్తూ ఉన్నాడు. గమ్యం తెలియకపోయినా, గురి తెలియకపోయినా అబ్రహాం ఎప్పుడైతే అడుగు వేశాడో దేవునికి సంతోషం కలిగింది. దేవుడు అనుకున్నాడు, ఈ వ్యక్తితో నా ప్రణాళిక నేను ప్రారంభించవచ్చు అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎటువంటి వ్యక్తులు కావాలో తెలుసా? తన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి, తన యొక్క ఉద్దేశము నెరవేర్చుకోవడానికి దేవునికి ఎటువంటి వ్యక్తులు కావాలో తెలుసా? గమ్యం తెలియకపోయినా, గురి తెలియకపోయినా, భవిష్యత్తు ఏంటో తెలియకపోయినా, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియకపోయినా, ఈరోజు దేవుని మాటను పట్టుకొని అడుగు వేసేవాళ్ళే దేవునికి కావాలి. అలాంటి వ్యక్తులతో మాత్రమే దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చగలుగుతాడు. అటువంటి వ్యక్తులతో మాత్రమే తన యొక్క ప్రణాళికను, ఉద్దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. నీకు చదువు లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, సరైన ఫ్యామిలీ రెప్యుటేషన్ లేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ జీవితంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుండా ఏ వ్యక్తి దేవుని ముందు ఉంటారు. ప్రతి ఒక్కొక్క జీవితంలో వ్యత్యాసమైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. నా జీవితంలో ఉన్న ప్రణాళిక నీ జీవితంలో లేదు, తన
పక్కవారి జీవితంలో లేదు. ఒక్కొక్కరిని వ్యత్యాసముగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతగా ఆశపడుతున్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ నామమును గొప్ప చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. మరి ఆయన ఉద్దేశిస్తున్నాడు, ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ఎడల కార్యము చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ దగ్గర నుంచి ఒకటి కావాలి. ఏంటి అంటే, ఏమి తెలియకపోయినా, ఏమి అర్థం కాకపోయినా జీవము కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడని నమ్మి అడుగు వేయగలిగే వ్యక్తులు దేవుడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోవచ్చు. పరిస్థితులన్నీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎన్నోసార్లు పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. పడిపోతూనే ఉన్నావు. నీకు ఏమి అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు లేచినా కూడా ఇంకా పడిపోతూనే ఉన్నావు. ఎన్నిసార్లు ప్రయత్నము చేసినా ఫెయిల్యూర్ అయిపోతూనే ఉన్నావు. ఎంత సంపాదించినా నష్టపోతూనే ఉన్నావు. రోగం మీద రోగం, వ్యాధి మీద వ్యాధి, బలహీనత మీద బలహీనత, ఇవన్నీ సమస్యలు చుట్టుకొని ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు, అసలు నా జీవితం ఏంటి, అసలు నా బ్రతుకెందుకు, అసలు నేను ఎందుకు ఉన్నానో నాకు అర్థం కావట్లేదు, అసలు నా గురి ఏంటి, అసలు నా గమ్యం ఏంటి, అసలు నా జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉంటాడు, నాకు ఏం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? అయితే అర్థం కాని పరిస్థితిలోనే నువ్వు దేవుని నమ్ము. అర్థం కాని పరిస్థితుల్లోనే యేసయ్య మీద ఆధారపడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోలేక దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఒడిలో నువ్వు ఆనుకొని, దేవా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నాకు ఏమీ తెలియదు, ఎలా అడుగేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ ఒకటిని నమ్ముతున్నాను ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు, నన్ను నిశ్చయముగా దీవిస్తావు, నన్ను స్వస్థపరిచి నిలబెడతావు, నన్ను బ్రతికించి సాక్షిగా నిలబెడతావు, ఆ ఒక్కటి మాత్రము తెలుసు అని నువ్వు అన్నప్పుడు నిన్ను పట్టుకొని దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవునికి ఎటువంటి వ్యక్తులు కావాలి తెలుసా? గుడ్డిగా నమ్మేవారు దేవునికి కావాలి. అన్ని విధాలుగా ప్రశ్నలు అడిగేవాళ్ళు, వాళ్ళంటే దేవుడికి, వాళ్ళతో దేవుడు ఏ పని చేయలేడు, వాళ్ళతో దేవుడి ప్రణాళిక ముందుకు వెళ్ళదు. హల్లెలూయా. నీ యొక్క మనసులో అనేక రకాలైన ప్రశ్నలు నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ దేవునితో నువ్వు చెప్పే మాట ఒకటే ఉండాలి, ప్రభువా ఈ ప్రశ్నలన్నిటి మధ్యలో నీవే నా జవాబు, నీవే నా పరిహారమే, నీవే నాకు పరిష్కారం అని నువ్వు దేవునితో చెప్పినప్పుడు నిన్ను బట్టి, నిన్ను లేపి, నీ జీవితంలో దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది దేవుడు నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హాగరు చూస్తే, హాగరు అరణ్యంలో ఒంటరిగా రోదన చేస్తుంది, ఏడుస్తుంది. వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి, ఆహారం అయిపోయింది. అరణ్యంలో ఇద్దరే ఉన్నారు, తను తన కుమారుడు ఇష్మాయేల్ యొక్క చావును చూడలేక ఏం చేసిందంటే, ఒక చిన్న బుష్ కింద ఆ బేబీని పడేసి, వాళ్ళ బాబుని పడేసి కొంచెం దూరంలో వెళ్ళి కూర్చుంది. ఎందుకు తెలుసా? కన్న కొడుకు చనిపోతుంటే ఏ కన్న తల్లి చూచి భరించలేదు కదా, నేను భరించలేను దేవా, నా కళ్ళ ముందు నా కొడుకు చనిపోతున్నప్పుడు నేను భరించలేను కాబట్టి ఆ చిన్నవాడిని అక్కడ పడేసి పోయి అంత దూరాన కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు, కుల ప్రాణంతో ఉన్నాడు. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, హాగరు అని పిలిచి, దేవుడు చిన్నవాని మొరను వినను అని రాయబడింది. హాగరు లేచి ఆ చిన్నవాణి చేత పట్టుకోను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అద్భుతమైన మాట. దేవుడు జీవం కలిగిన దానిగా చేసి నిలబెట్టే దేవుడే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము గురి తెలియకుండానే ప్రయాణం చేసినప్పుడు దేవుని హృదయం ఎంతో మురిసిపోయింది. ఓహో, ఇప్పుడు నేను నా ప్రణాళికను అబ్రహాముతో ప్రారంభించగలను, అబ్రహాముతో నా ఉద్దేశం నేను ప్రారంభించగలను. హల్లెలూయా. తర్వాత ఆదికాండము 15వ అధ్యాయం 2-3 వచనాలు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా
భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నామే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అబ్రామా భయపడకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము అంటాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోతున్నాను కదా. నన్ను నువ్వు ఎంతగా ఆశీర్వదిస్తే ఏంటి ప్రభువా, నాకైతే సంతానము లేదు కదా అన్నప్పుడు, నా ఇంట్లో ఉన్నటువంటి ఎలియాజరే మరి నా ఆస్తి కర్తగా నా వారసుడుగా ఉంటాడని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడే నీకు వారసుడు అని దేవుడు చెప్పినప్పుడు, అబ్రహాంని మరలా బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాల వైపు చూపించి చేతనైతే లెక్క పెట్టమని చెప్పినప్పుడు అబ్రహాము లెక్క పెట్టాడా? లెక్క పెట్టలేదు. అలాగున నీ సంతానము అవుతుందని దేవుడు చెప్పాడు. నక్షత్రాలు ఒకటి కాదు కానీ అనేక నక్షత్రాలు ఉన్నాయి. అవునా? ఒకటి ఉన్నాయి, రెండు ఉన్నాయా? అనేక నక్షత్రాలు, లెక్క పెట్టలేని నక్షత్రాలు ఉన్నాయి. కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటాడు తెలుసా? నక్షత్రాల వలె నీ సంతానములను నేను చేస్తాను అని అనలేదు, కానీ నక్షత్రముల వలె నీ సంతానము నేను చేస్తాను అన్నాడు. నీ సంతానము అలాగే ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదే మాట గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళి మనం చూద్దాం ఒక్కసారి. గలతీ 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గూర్చి అన్నట్టే నీ సంతానములకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. చేతులు పైకి చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఆయన అనేకులకు అన్నట్టుగా నీ సంతానములకు అని అనలేదు, కానీ నీ సంతానము అని దేవుడు అన్నాడు. ఈ సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. హల్లెలూయా. అబ్రహామేమో, దేవా నాకు కుమారుడు లేడు, నాకు కుమారుడు లేకపోతే నన్ను ఎంతగా నీవు దీవిస్తే నాకేముంటుంది, నన్ను ఎంతగా నువ్వు మరి ఆశీర్వదిస్తే నాకేం బలము కలుగుతుంది. కానీ దేవా నాకు సంతానం లేదు కదా, నాకు ఒక కుమారుడు కావాలి. లేదంటే కుమారుడు కొరకు అబ్రహాము ఆశపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా అలాగే వాగ్దానం చేశాడు. అబ్రహాము కుమారుడు కొరకు చూస్తూ ఉన్నాడు, గర్భఫలము కొరకు చూస్తూ ఉన్నాడు, తన గర్భవాసంలో పుట్టే ఇస్సాకు కొరకు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాట్లాడేది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి అబ్రహాము మాట్లాడుతున్నాడేమో, కానీ దేవుడు ఇప్పుడు ఉన్న పరిస్థితితో పాటు తన యొక్క ఫ్యూచర్ తరాన్ని దేవుడు చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీ ద్వారా, నీ సంతానం ద్వారా నేను ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నానో చూడు అబ్రహాం అని చెప్పి ఆకాశ నక్షత్రాలను దేవుడు చూపిస్తున్నాడు. ఇసుక రేణులను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి టెన్షన్ అయిపోతాం, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం కన్ఫ్యూషన్ అయిపోయి, గలిబిలి అయిపోయి, చికాకులు తెచ్చుకొని, గొడవలు తెచ్చుకొని మనం నిస్సహాయ స్థితిగా మనం మారిపోయి, ఇక నా వల్ల ఏమి జరగదుగా, ఈ పరిస్థితిని బట్టి నేను కుప్పకూలిపోతున్నాను, మునిగిపోతున్నాను, ఇక నా జీవితం అయిపోయింది అని చెప్పి చిన్న చిన్న సమస్యల కొరకు, ఇప్పుడు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్న కష్టాల గురించి నువ్వు మాట్లాడుతూ, శ్రమల గురించి మాట్లాడుతూ, వేదనల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అయితే ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నావు కదా, నీ గురించి నేను భవిష్యత్తులో ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను నీకు తెలియదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమల గురించి బాధపడొద్దు, కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న స్థితిగతుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు, ధ్యానం చేయొద్దు, కానీ నీ కొరకు
చేయబోతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నా గర్భఫలాన్ని దీవించబోతున్నాడు, నా పిల్లలు గొప్పగా ఉండబోతున్నారు, నా కుటుంబము గొప్పగా దీవించబడబోతుందని చెప్పి దేవుడిలాగా విశ్వాసం కలిగి, దేవుడిలాగా ఆలోచన కలిగి, దేవుడిలాగా ముందు చూపు కలిగి నువ్వు చూస్తావా? హల్లెలూయా. అలాగే నువ్వు చూసినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాము సంతానం కొరకు దేవుని అడుగుతున్నాడో దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భవాసమున పుట్టబోవు కుమారుడే నీకు వారసుడు. ఈ వారసుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము అబ్రహాము లైనేజ్ నుంచి యేసుక్రీస్తు వరకు కూడా దేవుడు ఆ తరాన్ని దీవించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. అబ్రహాము నుంచి మొదలు పెడితే, ఇస్సాకు నుంచి మొదలు పెడితే, యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఎంత మంది మరి ఆ అబ్రహాము లైనేజ్ లో దావీదు ఒక వంశము నుండి ఎంత మందిని దేవుడు కాపాడుకుంటూ, కనికరపడుతూ, వారి మీద ప్రేమ చూపిస్తూ, వారి మీద జాలి చూపిస్తూ, వారి ఎడల గొప్ప ప్రణాళిక కలిగి చివరి యేసు ప్రభు యొక్క మరి ఆ చివరి లైనేజ్ వరకు, యేసు ప్రభు యొక్క తరం వరకు ఎంత కాపాడుకుంటూ గొప్ప ప్రణాళికతో, పర్ఫెక్ట్ ప్లాన్ తో దేవుడు తీసుకెళ్ళాడు తరాన్ని. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఈ తరాలన్నిటిలో భక్తులందరి జీవితాన్ని గమనిస్తే, ఎవరైతే ఈ తరాల్లో ఉన్నారో, ఈ వంశావల్లో ఉన్నారో, మనం వారి గురించి కనుక ఆలోచన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని లోబడే వ్యక్తుల్ని చూస్ చేస్తున్నాడు. ఆయనను విధేయులై, ఆయనను ప్రేమించే బిడ్డల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని యేసుక్రీస్తు వంశావళిలో ఆయన నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఈ తరాల్లో, ఈ వంశాలలో, ఈ లైనేజ్ లో, ఈ జనరేషన్స్ అన్నిట్లలో కూడా కొంతమంది వేశ్యలు ఉన్నారు, కొంతమంది అన్య జాతిలో నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడలేదు, కానీ దేవుడు వాళ్ళ యొక్క మరి పరిస్థితులు చూడలేదు, కానీ దేవుడు వారి హృదయాలను చూశాడు. వీరు నాకు లోబడే వ్యక్తులుగా ఉంటే వీరి ద్వారా నేను ప్రణాళిక నెరవేర్చుకోవచ్చు. వీరు నన్ను ప్రేమించే వ్యక్తులుగా ఉంటే, ఒక నిష్కపటమైన హృదయము కలిగి యథార్థమైన ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను ఘనపరిచే వారిగా వీరు ఉన్నట్లయితే వీరి ద్వారా నా ఉద్దేశం నెరవేర్చబడుతుందని దేవుడు అనుకున్నాడు. అందుకే ఎటువంటి పరిస్థితిలో నుంచైనా దేవుడు ఏం చేస్తున్నాడంటే, పరిస్థితులు చూడట్లేదు, బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు, నువ్వు ఏం చేసావు, అంతకుముందు ఏం చేసావు అది చూడలేదు, కానీ దేవుని హృదయాన్ని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నీ పరిస్థితులు బట్టి ఆయన చూడట్లేదు, కానీ నీ ముందు ఏముందో, నీ వెనకాల ఏముందో, నీకు ఎంతమంది ఉన్నారో, లేకపోతే నీకు బలం ఎంత ఉందో, నీకు బలగం ఎంత ఉందో, నీ పేరు ప్రఖ్యాతలు ఎంత ఉన్నాయో అవి దేవుడు చూడట్లేదు, కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావో అది చూస్తున్నాడు, నువ్వు ఆయన ఎంతగా ఘనపరుస్తున్నావో అది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు ఎంతగా జీవించగలుగుతున్నావు, నువ్వు ఆయన కొరకు ఎంతగా మరి పని చేయగలుగుతున్నావు, ఎంత ప్రయాసపడగలుగుతున్నావు అది దేవుడు చూస్తున్నాడు. దాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడట. దేవుడు ఎవరికి కృప అనుగ్రహిస్తాడు తెలుసా? దీనులకు, తగ్గింపు కలిగిన వారికి. దేవా, నీవే నా జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు, నీవే సర్వశక్తిమంతుడు, నా వల్ల ఏమీ జరగదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు ప్రభువా, నీవే 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 అని చెప్పి దేవుని హెచ్చించే బిడ్డలు, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే బిడ్డలు దేవునికి అవసరం. అటువంటి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అటువంటి వాళ్ళని నిలబెట్టి, ఎంత మాట రాని వాళ్ళైనా కూడా, ఎంత అడుగు వేయని బలహీనతలైనా కూడా దేవుడు నిలబెట్టి వాళ్ళని వాడుకుంటాడు. హల్లెలూయా. వారిని ఆశీర్వదిస్తాడు, వారి తరాన్ని దేవుడు గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము మొదలు నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు కూడా ప్రతి ఒక్కొక్కరిని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తాడు. ఆ ముందు తర్వాత వచనాలు చదువుతాం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయంలో 5 నిమిషాలు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను.
నమ్మెను. ఆయన ఆయన అది అతనికి నీతిగా అది ఎంచెను. అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. అబ్రహాము ఎప్పుడైతే దేవుడి మాటలు విని ఆకాశ నక్షత్రములని సంతానము చేస్తానని చెప్పినప్పుడు దేవుడి మాటలు ఎవరు నమ్మారంటే అబ్రహాము నమ్మాడు. అబ్రహాము నమ్మాడు. ఆయన నమ్మినందుకు దేవుడు ఏం చేశాడంటే అది ఆయనకు నీతిగా దేవుడు ఎంచాడు. చూడండి, అబ్రహాముకి ముందుగానే సువార్త ప్రకటింపబడి ఉంది. ఆ సంతానము క్రీస్తు అని అబ్రహాము గమనించాడు. ఇంకా ఆ ప్రణాళికలో ఉన్నప్పుడే అబ్రహాము క్రీస్తు గురించి నమ్మినప్పుడు, సువార్తను నమ్మినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీతిమంతులుగా మనం ఎంచబడతాం. కానీ ఇంకా ఆయన నీతికి బయట ఏది చేసినా కూడా, ఆయన నామానికి బయట ఏది చేసినా కూడా, ఎంత ప్రయాసపడ్డా కూడా నీతిమంతులుగా ఎంచబడరు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే పరలోక రాజ్యం. కాబట్టి ఆయనకు అవతల ఏది చేసినా అది లెక్కలోకి రాదు, అది దేవుని దృష్టిలోకి రాదు. అందుకే ప్రయాసపడేవారు క్రీస్తులో ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అది మనం ప్రతిఫలం పొందుకుంటాం. ఇప్పుడు పరిచర్య చేస్తున్నాం, ఎవరి కోసం నువ్వు పరిచర్య చేస్తున్నావు? మా కోసమా లేదా పక్క వాళ్ళ కోసమా? ఎవరి కొరకు నువ్వు పరిచర్య చేస్తున్నావు? దేవుడి కొరకు. ఇది నా దేవుడి మందిరము, ఇది యేసయ్య సంచరించు స్థలము, ఆయన మహిమ దిగువచ్చు స్థలము. నేను ఈ స్థలంలో పరిచర్య చేస్తాను, నేను పరిచర్య నా దేవునికి చేస్తున్నాను అని ఆయన నమ్మి, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన కొరకు చేస్తున్నానని నువ్వు పని చేస్తావు చూసావా, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. లేదు మా సేవకుల కొరకు చేస్తున్నాను, లేకపోతే పక్క తోటి విశ్వాసాల కొరకు చేస్తున్నానని నువ్వు పరిచర్య చేసినప్పుడు నీకు ఆ పరిచర్య ద్వారా వచ్చే ప్రతిఫలం రాదు, అది నిష్ఫలమైపోతుంది. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఇచ్చే కానుకలే కానీ, నువ్వు ఇచ్చే దశమ భాగాలే కానీ ఇది ఎవరికి ఇస్తున్నావు అంటే సేవకులకు ఇస్తున్నాను, లేదంటే నువ్వు మనిషికి ఇస్తున్నాను నువ్వు అనుకున్నప్పుడు అది నీకు ప్రతిఫలము రాదు. నువ్వు పంట కోయలకు తగిన కాలంలో మరి నువ్వు విత్తనము విత్తినప్పుడు ఎలాగ నువ్వు విశ్వాసం ఉంచి ఎలా నమ్మి నువ్వు చేయాలంటే, ఇది నా దేవుని యొక్క సన్నిధిలో నేను విత్తుతున్నాను, జీవము కలిగిన దేవుని యొక్క చేతిలో పెడుతున్నాను, జీవించున్నాడని సాక్ష్యం పొందుతున్నాను, దేవుని యొక్క చేతిలో నా విత్తనాన్ని నేను వేస్తున్నాను. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు, నా కన్నీరు చూచువాడు దేవుడు, నా కష్టాన్ని చూచువాడు దేవుడు అని చెప్పి నమ్మే విత్తనం వేసినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏది చేసినా ప్రభువు కోసం చేయాలి, ఏది చేసినా యేసయ్య కోసం చేయాలి. ప్రార్థన చేసినా దేవుడు వినాలని చేయాలి, మనుషులు వినాలని చేయకూడదు. వాక్యము చదువుతున్నా నా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాక్యం చదువుతున్నా కాదు, దేవుడు యందు ఇంకా ఎదగాలని ఆశ కలిగి, దేవుని ప్రేమ ఇంకా తెలుసుకోవాలని ఆశ కలిగి వాక్యము చదివినప్పుడు దేవుడు నేను మహిమతో నింపుతాడు. హల్లెలూయా. ఏది చేసినా యేసుక్రీస్తు ప్రభువు కొరకు చేయండి. నువ్వు ఊడ్చిన మందిరంలో ఊడ్చిన దేవుని కొరకు ఊడవాలి, చేసి వేసిన దేవుని కొరకు చేస్తున్నానని చెప్పండి. బయట చెప్పు దగ్గర చదివినా అది దేవుని కోసమని విశ్వాసం ఉంచండి. ఇక్కడ నువ్వు ఏ పరిచర్య చేసినా, ఏది చేసినా నా దేవుని కోసం నేను చేస్తాను, నా యేసయ్య కోసం నేను చేస్తున్నాను అని నమ్మినప్పుడు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చక్కని మాట యేసయ్య చెప్తాడు, నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. ఒకవేళ ఎడమ చేతికి తెలిసిందనుకో ఆ ప్రతిఫలం నీకు రాదంటాడు. అంటే ఎవరో చూస్తున్నారని ఏదో చేస్తున్నావు కదా, నువ్వు ప్రతిఫలాన్ని వెంటనే పోగొట్టుకున్నావు, ఈ భూలోకంలోనే పోగొట్టుకున్నావు. హల్లెలూయా. కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడని నువ్వు తెలుసుకోవాలి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మాట దేవుడు వింటున్నాడు నీ నోటి నుంచి వచ్చేది. నువ్వు నీ ప్రతి ఒక్క ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు తెలుసా. నువ్వు ఆలోచించి ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. నీ ఆలోచన నీ మనసుకు రాక మునిపే అది ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో
హల్లెలూయా. నువ్వు ఎటువంటి స్వభావం కలిగి నువ్వు నడుస్తున్నావో అది దేవుడు గమనిస్తున్నాడు, అది చూస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, బయట చేసే పనులు బట్టి, లేదంటే అందరూ ఏం చేస్తారంటే, ఓ ఈ వ్యక్తి చాలా బాగా పనిచేస్తున్నాడు, ఈ వ్యక్తి చాలా కష్టపడుతున్నాడని వాళ్ళు ఒక మంచి మాట నీ గురించి మాట్లాడతారు. కానీ దేవుడు అది చూడడు. దేవుడు అది చూడడు. ఒకవేళ మంచి పని చేయొచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో వచ్చే ఆలోచన, ఒకవేళ మంచి పరిచర్య చేయొచ్చు, కానీ ఎవరిని దూషిస్తున్నావో, ఎవరిని అవమానపరుస్తున్నావో, ఎవరిని కించపరిచి పరిచర్య చేస్తున్నావో అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. దాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తారు. అంటే నీ హృదయాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తారు, కానీ నీ అవుటర్ అపియరెన్స్ బట్టి దేవుడు ఎప్పుడు ప్రతిఫలం చూపించడు. హల్లెలూయా. నేను కొంతమందిని గురించి ఆలోచన చేసినప్పుడు, కొంతమంది దేవుని యొక్క సన్నిధిని ధిక్కరించి వెళ్ళిపోయిన బిడ్డల కొరకు నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాను. ఎందుకు వారి జీవితంలో మరి అటువంటి శాపగ్రస్తమైన సమస్యలు తీసుకొచ్చుకున్నారు అని నేను ఆలోచన చేసినప్పుడు నేను చాలాసార్లు దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభువా ఎందుకు అనవసరంగా ఒక ఆత్మలో నశించిపోవడానికి వీలేదు ప్రభువా, వారి జీవితంలో శాపకరమైన కార్యాలు జరగడానికి అసలు ఏంటి కారణం అని ఆలోచన చేసినప్పుడు నాకు చాలా గుర్తొచ్చాయి. వాళ్ళు కొన్నిసార్లు సేవకుల దగ్గర మంచిగానే ఉంటూ, సేవకుల దగ్గర మంచిగానే మాట్లాడుతూ, మేము లేనప్పుడు మా యొక్క యాబ్సెన్స్లో వేరే తోటి విశ్వాసులతో భయంకరమైన మాటలు పలికేవారట, హేళన చేస్తూ మాట్లాడేవారట, మా యొక్క పేర్లు బట్టి హేళన చేస్తూ మాట్లాడు, లేకపోతే మరి మా గురించి ఇంకా చాలా చెడుగా మాట్లాడటం వాళ్ళు మాట్లాడారని నేను విన్నాను. అంటే నేనేమనుకున్నానంటే, మాస్టర్ గారు నేనేమనుకున్నానంటే, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను, మంచి పరిచర్య చేస్తున్నారు అని అనుకున్నాను. ఒక మీటింగ్ పెడితే వాళ్ళు చాలా చక్కగా మరి అన్ని విధాలుగా ప్రార్థన చేస్తూ ముందుకు వచ్చి మరి వాళ్ళు నిలబడుతున్నారు, ఎంత మంచి వాళ్ళు, ప్రభువు వీళ్ళని దీవించండి, వీళ్ళని ఆశీర్వదించండి అని హృదయపూర్వకంగా మేము ఆశీర్వదించే దినాలు చాలా ఉన్నాయి. మేము నిష్కలంకమైన ప్రేమతో వారిని ప్రేమించాం. అయితే ఎక్కడ మరి పరిస్థితి ఎందుకు తారుమారైపోయింది అంటే, దేవుడు అన్నాడు, నువ్వు వారిని అవుటర్ అపియరెన్స్ మాత్రమే చూసావు, వాళ్ళు చేసేది మాత్రమే చూసావు, కానీ వాళ్ళ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నేను. దానికి నేనేం చేయలేను. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ఈరోజు మాతో తీయగా మాట్లాడచ్చు, కానీ వెనుకాల వెళ్ళి చేదుగా మాట్లాడేది దేవుడు అంటున్నాడు. అది మేము వినకపోవచ్చు, మేము వినాల్సిన అవసరమే లేదు. మోషే గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మోషే వినలేదు, దేవుడు విన్నాడు. మేము వినాల్సిన అవసరం లేదు, దేవుడు వింటే చాలు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. సీక్రెట్గా వాళ్ళు మాట్లాడుకున్న మాటలే దేవుడు విన్నప్పుడు, సీక్రెట్గా నువ్వు చేసే మంచి పనులు దేవుడు ఎందుకు చూడడు? సీక్రెట్గా నువ్వు మాట్లాడే మంచి మాటలు దేవుడు ఎందుకు వినడు? సీక్రెట్గా చెడు మాటలు పలికినప్పుడు వారికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, మంచి మాటలు పలికిన నీకు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వడు? ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం చూపిస్తాడు, మనం చేసే పనులు బట్టి కాదు. అందుకే మన హృదయం సరి చేసుకోవాలి. ఆత్మీయ తండ్రి హ్యారీ గోసాయి గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, నీ హృదయంలో ఉద్దేశం మంచిదైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ చెడు ఉద్దేశంతో నువ్వు ఏదైనా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడు, కానీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అందుకే ఏది చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, దేవుని కొరకు నిలబడినా నీ హృదయంలో ఉన్న ఉద్దేశం సరి అయి ఉండాలి. మంచి ప్రేమతో నువ్వు ప్రేమించాలి. నేను రీసెంట్గా ఒక సహోదరుల గురించి నేను ఆలోచన చేశాను. నేను ఆ సహోదరుని దగ్గర 20 సంవత్సరాల నుంచి నిష్కపటమైన ప్రేమతో ఒక సొంత సహోదరుని నేను ప్రేమించాను. దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను, నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నేను 20 సంవత్సరాల దగ్గరగా నా సొంత సహోదరుని కంటే ఎక్కువగా నేను ప్రేమించాను, నమ్మాను నేను. కానీ రహస్యంగా వారు మాట్లాడిన మాటలు నేను వింటే నా గుండె పగిలిపోయింది. నిజం, యథార్థమైన
ప్రేమిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సేవకుడే గారు నేనే గారు యథార్థమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. మీ దగ్గర ఉన్న దేని బట్టి మేము ప్రేమించట్లేదు, మీ డబ్బును మేము ప్రేమించట్లేదు, లేదా మీ ఇల్లుని మేము ప్రేమించట్లేదు. స్వార్థం కలిగిన ప్రేమ మాకు లేదు. దేవుడు సంఘం చెప్తున్నాను, దేవుడు నా మాటలు వింటున్నాడు. పేదవాళ్ళని, ధనికులని, కర్రవాళ్ళని, తెల్లవాళ్ళని, ఉన్నోళ్ళని, లేనని, ఈ కులం ఆ కులమని. ఎందుకంటే నా యేసయ్య నిష్కలంకమైన ప్రేమతో ప్రేమించమని చెప్పాడు మమ్మల్ని. అదే ప్రేమతో ప్రేమిస్తున్నా. ఒకరు ఫోన్ చేస్తే ఎత్తుతారు, ఇంకొకరు ఫోన్ చేస్తే ఎత్తుతారు, అదేమి లేదు. ఎవరు ఫోన్ చేస్తే ఎత్తుతారు. నేను ఎంత బిజీ ఉన్నా ఎవరు ఫోన్ ఎత్తను. ఎందుకంటే స్వార్థపూరితమైన పరిచర్య చేస్తే దేవుడు మెచ్చుతాడా? మెచ్చడు. అందుకే స్వార్థం లేని పరిచర్య చేస్తున్నాం కాబట్టి, అందరినీ ఒకే రకమైన ప్రేమతో చూస్తున్నాం కాబట్టి అందరూ మన దగ్గర ఉండరు. ఎందుకంటే సత్యం ఉన్న దగ్గర ప్రజలు ఎందుకుంటారండి? నిజమైన ప్రేమ ఉన్న దగ్గర మనుషులు ఎందుకు వస్తారు? అబద్ధములు ఆడే చోట, మోసము చేసే చోట, లేదంటే ఇంకేదో ఆశించి ఇంకొక వేరే ఉద్దేశం కలిగి ఏదో చేసినప్పుడు అక్కడ జనాలు వెళ్ళిపోతారు. అలాంటి పని మనకు వద్దు. ఒక్కరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా దేవుడు ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు. మనకు కావాల్సింది ఆర్మీ. అయ్యగారు మాట్లాడిన మనకు కావాల్సింది ఏంటి? ఆర్మీ కావాలి, సైనికులు కావాలి, సోల్జర్స్ కావాలి. మాకు తండ్రి ఎప్పుడు అనేవాడు, ఇంత మందిలో ఒక్కడి జాగ్రత్త నాకు అనేవాడు. ఎందుకు ఆ మాట అంటారు చెప్పండి? ఎందుకు ఆ మాట వస్తుంది హృదయంలో నుంచి? ఎందుకంటే నిష్కలంకముగా నిజమైన పరిచర్య దేవుడు ఏదైనా వారు చేస్తున్నారు కాబట్టి, ఒక్కరు పట్టబడిన ఆ ఒక్క వ్యక్తితో దేవుడు భూదిగంతంగా వరకు తోడుకొని వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడితే అది చాలదా? హల్లెలూయా. ఆలోచించండి. అబ్రహాము శారా విషయంలో దేవుడు కనికరపడుతున్నాడు. దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత కింది వచనంలో అద్భుతమైన మాట 7వ వచనంలో, మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరల పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు అంటాడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. హల్లెలూయా, హల్లెలూయా. ముందు దేవుని అబ్రహాము ప్రభు వారసుడు లేడని అన్నప్పుడు, నీ గర్భవాసంలో పుట్టబోయే కుమారుడు నీకు వారసుడు అని చెప్పి, సంతానములు అని చెప్పక సంతానం అని చెప్పి, ఆ సంతానం క్రీస్తు అని సువార్తను దేవుడు ముందుగానే అబ్రహాంకి ప్రకటించడంతో ఆయన నమ్మాడు, నీతిగా అతనికి ఎంచబడింది. నెక్స్ట్ దేవుని ఏమడుగుతున్నాడు తెలుసా? దేవుడు అన్నాడు, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క దేశంలో నీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడినప్పుడు, ప్రభువా నేను ఎట్లా తెలుసుకోవాలి? మీరు ఇస్తారని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను, ఇది నాకు ఎట్లా తెలియాలి అని అన్నప్పుడు దేవుడు అప్పుడు అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎటువంటి నిబంధన చదవండి. ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గుబ్బను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఇక్కడ 5 రకాల మరి ఆ జంతువులు, పక్షులు మనం చూస్తున్నాం. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 రకాలవే ఉన్నాయి. చూడండి, అక్కడ చదవండి. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లలు. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. ఈ 5 దేనికి సాదృశ్యం అంటే, బైబిల్లో 5 అనే సంఖ్య కృపకు సాదృశ్యముగా ఉంటుంది. అయితే అబ్రహాముతో దేవుడు నిబంధన దేని మీద ఆధారపడి చేస్తారంటే, కృపను బట్టి ఆయన నిబంధన చేస్తున్నాడు. కృప మీద ఆధారపడి, నేను కృప కలిగిన దేవుడను, కృపను దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఆయన ప్రజలకు కృపను చూపిస్తూ నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 5 రకాలైనటువంటి మరి జంతువులు కానీ పక్షులు కానీ దేవుడు తీసుకొని రమ్మని చెప్పినప్పుడు, ఆ జంతువుల్ని 3 రకాలైన పశువుల్ని మరి నడుమకు కట్ చేసి దేని ఖండమునకు దానికి ఆపోజిట్ గా పెట్టమని చెప్పారు. పక్షులు మాత్రం ఆయన ఖండించలేదు. హల్లెలూయా. అలాగా చేయమని
చెప్పి దేవుడు అబ్రాహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు. తర్వాత ముందు వచనాలు మనం చదివితే, గద్దలు ఆ కళేబరముల మీద వాడినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క మరి ఆ ఖండములు మరి ఎదురుగా పెట్టబడతా ఉన్నాయో, ఇది దేనికి సాదృశ్యం అంటే దేవుడు రక్త నిబంధన చేస్తున్నాడని ముందుగానే అబ్రాహాముకి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రకాలైన నిబంధనలు ఉంటాయి, చాలా రకాలైన నిబంధనలు ఉంటాయి. దేవుడు ఈ రకమైన నిబంధనలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కొన్ని రకాలైన నిబంధనలు చెప్పమంటారా? కొన్ని రకాల నిబంధనలు ఎలా ఉంటాయంటే, పూర్వకాలం మన ఒక మరి పెద్ద మనుషులు ఒడంబడిక చేసుకున్నప్పుడు, నిబంధనలు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వస్త్రాలు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాం, పెళ్లి కూతురు కుటుంబము పెళ్లి కొడుకు కుటుంబం ఏం చేస్తూ ఉంటారు, వస్త్రాలు మార్చుకుంటారు. దేనికి అంటే వీళ్ళు ఒక ఒడంబడిక చేస్తున్నారు, ఒక నిబంధనలో వస్తున్నారు. అంతవరకు వేరు వేరు కుటుంబాలు, అంతవరకు వేరు వేరు ఒక బ్యాక్గ్రౌండ్స్, వేరే భాష, వేరే ఒక ప్రాంతం, వేరే ఒక వాతావరణం, అన్ని వేరే అలవాట్లతో కూడుకున్నటువంటి రెండు కుటుంబాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. దేని ద్వారా? వివాహము ద్వారా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వస్త్రములు మార్చుకుంటున్నారు. వీళ్ళకు వాళ్ళు వస్త్రాలు మార్చుకోవటం ద్వారా ఇక నుంచి మేము వేరు కాము కానీ ఒకే కుటుంబంగా మేము కలిసిపోతున్నామని ఒక నిబంధన. హల్లెలూయా. మరి ఇదే నిబంధన దేవుడు మనకి కూడా చేశాడు. ఎలాగంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరచాలి. హల్లెలూయా. రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఏం చేశాడట, మనకి ధరింపజేశాడు. నీతి అనే పై బట్టలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ దేవుడు తన యొక్క వస్త్రాలు మనకి ధరింపజేస్తున్నాడు. తన వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రోమా పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఏముందంటే నీతిని దేవుడు మనకి దానంగా ఇస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనతో ఒడంబడిక చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇది ఒక రకమైన నిబంధన. ఏంటి? వస్త్రాలు మార్చుకోవడంలో అనేది ఒక నిబంధన, ఒక ఒడంబడిక. రెండోదిగా మనం చూస్తాం ఎక్స్చేంజ్ ఆఫ్ వెపన్స్. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము, ఆయుధాలు మార్చుకుంటారంట. ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు అప్పట్లో ఒక ఒడంబడిక చేసుకున్నప్పుడు, ఒక నిబంధనలోకి వాళ్ళు వస్తున్నప్పుడు ఆయుధాలు మార్చుకునేవారంట. ఇతని ఆయుధం ఆయనకి, ఆయన ఆయుధము ఈయనకి ఇచ్చి మార్చుకొని వాళ్ళు నిబంధనలో స్థిరపడ్డాము అని చెప్పుకుంటారంట. మరి దేవుడు మనకి ఈ యొక్క వాక్య ప్రకారంగా, ఆయుధాల ప్రకారంగా మరి దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం, ఆయన మనకు సర్వాంగ కవచమును ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం నిరాయుధంగా ఉన్నాము, ఆయన ఆయుధాలు మనకి ఇవ్వటం ద్వారా దేవుడు మనతో ఒడంబడిక నిబంధన చేసి ఉంటున్నాడు. తర్వాత ఇంకొకటిగా ఎక్స్చేంజింగ్ నేమ్స్. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాము. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏంటంటే పేర్లు మార్చుకుంటారంట. హల్లెలూయా. అంటే పేర్లు మార్చుకుంటారు. చూడండి, మనం వివాహ సమయంలో కూడా భార్య భర్త వివాహం అయిన తర్వాత ఏం చేస్తారు, భర్త యొక్క పేరును భార్య మోస్తుంది. అవునా కదా? భర్త యొక్క ఇంటి పేరును భార్య మోస్తుంది. అంటే ఇక్కడ నుంచి బాధ్యతలు పంచుకునే వారిగా, పేరును మోసే వారిగా ఉంటున్నారు. అంటే ఎందుకు ఆ నిబంధన అంటే ఇక నుంచి మనము బాధ్యత కలిగి ఉందాము. నీ పేరు నేను మోస్తున్నాను కాబట్టి నా బాధ్యత అంతా నువ్వు భరించాలి. అందుకే దేవుడు కూడా మనతో ఏం చేసిన, అబ్రహాము శారా విషయంలో దేవుడు అబ్రహాము యొక్క పేరును మార్చి శారై కాదు శారా అని దేవుడు చెప్పాడు. అబ్రాము కాదు, ఆయన పేరు అబ్రహాము అని దేవుడు పేరు మార్చి దేవుడు నిబంధన చేసి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా రకాల నిబంధనలు ఉన్నాయి. అది రేపు మనం
ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడు ఎన్నుకున్న నిబంధన ఏంటి అంటే రక్త నిబంధన. దీనిని మించిన నిబంధన వేరొకటి లేదు. దీనికి మించిన శక్తి కలిగిన నిబంధన మరొకటి లేదు. హల్లెలూయా. అబ్రహాముకి ఎందుకు ఆ పశువుని ఖండించి ఆ ఖండాల్లో అటు ఇటు పెట్టమని చెప్పాడు తెలుసా? ఆ రక్తము కారుతా ఉన్నప్పుడు వాటి మధ్యలో దేవుడు వెళ్ళాడని మనం కింద వర్షాలు చదువుకుంటాం. అది రేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే దేవుడు ఎందుకు అబ్రహాముకి ఇటువంటి నిబంధన చూపిస్తున్నాడు? ఈ నిబంధన ఎందుకు చేశాడంటే రాబోయే కాలంలో తన సొంత ప్రియ కుమారుడి క్రీస్తు యేసు ప్రభు యొక్క రక్తము కలవారి సిలువలో చిందించి ఆ రక్తము ద్వారా నీకు నాకు ప్రజలందరితో నిబంధన చేయడానికి. హల్లెలూయా.